ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కూడా కొట్టుర్రి. నన్ను ఇంకొంచెం సపోర్ట్ చేయాలనుకుంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ద్వారా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. నమస్తే అందరికీ. అందరు ఎట్లూరు, అందరు మంచివారు అనుకున్నా. ఈరోజు ఒక షార్ట్ రైడ్ అయితే చూడబోతున్నారు అనమాట. షార్ట్ రైడ్ అంటే మరీ 50-60 కిలోమీటర్స్ కాకుండా అంతకంటే షార్ట్ రైడ్ 20-30 కిలోమీటర్స్ లోపు ఉంటుంది. టైనీ రైడ్ అని చెప్పుకోవచ్చు. ఈ రైడ్ వచ్చేసి నేను ఇద్దరు జాయిన్ అయ్యారు నాతోటి. వాళ్ళ పేరు నేను ఫర్దర్ అక్కడికి వెళ్ళాక చెప్తా. 2 బండ్ల మీద పోతున్నాం. ఆథర్ 450X మన రాజా మీద పోతున్నాం అనమాట. ఎక్కడ పోతున్నాం, ఏంది కథ అనేది మనం కీసర నుంచి ఉద్దమరి పోతున్నాం అనమాట. ఉద్దమరిలో ఉన్న అక్కన్న మాదన్న టెంపుల్ అని ఉంటుందంట, అక్కడికైతే పోతున్నాం. ఫర్దర్ అక్కడ పోయినాక దాని డీటెయిల్స్ అన్నీ నేను తెలుసుకొని మీకు తెలిపిస్తా. సరే, అక్కడ పోయినాక అయితే మాట్లాడుకుందాం. పొక్కుట మాట్లాడదాం. మోటో బ్లాగ్ వ్యూకి వచ్చేసేయండి. స్వాగతం సుస్వాగతం మోటో బ్లాగ్ వ్యూకి. ఇప్పుడైతే రాజా మీద మళ్ళీ ముందు మీకు కనబడుతుంది కదా ఆథర్ 450X బ్యాటరీ బండి, అది దాని మీద అయితే పోతున్నాం అనమాట. ఇప్పుడు మన డెస్టినేషన్ వచ్చేసి ఉద్దమరి అనమాట. ఉద్దమరిలోని ఒక టెంపుల్కి అయితే పోతున్నాం. డైరెక్ట్ అక్కడ పోయినాక కలుసుకుందాం, వచ్చేసేయండి. మన డెస్టినేషన్ దగ్గర అవుతున్నాం అనమాట. మనకు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా మీకు, అదే మన డెస్టినేషన్ వచ్చేసి అక్కన్న మాదన్న టెంపుల్ అనమాట. అదే మనము కీసర నుంచి ఉద్దమరి వచ్చింది ఈ టెంపుల్ చూడనీకేనే అనమాట. ఈ టెంపుల్ నేను చూసి మీకు చూపెట్టి మంచిగా దాని వివరాలన్నీ నేను కలెక్ట్ చేసుకొని మీకు చెప్తా. ఫస్ట్ అయితే రాజాని సేఫ్గా పార్కింగ్ చేద్దాం. రాజాని సేఫ్గా పార్కింగ్ చేసినాక మనం ఎక్స్ప్లోరింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫైనలీ మనం అనుకున్న ప్లేస్ అయితే వచ్చినాం అనమాట. కీసర టు ఉద్దమరి. ఉద్దమరి ఎందుకు వచ్చినామో ఆ ప్లేస్ అయితే వితిన్ సెకండ్స్లో మీకు చూపెడతా. అంతకంటే ముందు ఇద్దరు హీరోస్ మన ఎంబడి జాయిన్ అయ్యారని చెప్పినా కదా, ఆ హీరోస్ని అయితే పరిచయం చేస్తా. రండి హీరోస్. ఇగో ఇద్దరు హీరోస్ వచ్చేసి ఇలా అనమాట. నిఖిల్ బ్రో, వరుణ్ బ్రో. వరుణ్ బ్రో, వాట్సాప్ బ్రో, వాట్సాప్. మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సరే, నా ప్లేస్ అయితే ఖతర్నాక్ ఉంది. నేనైతే నా ఫ్రెండే ఉంది ప్లేస్. బయట నుంచి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఇక లోపల ఎట్లుంటుందో ఊహించుకుందాం. లోపల పోయినాక మీకు ఫస్ట్ అవుట్ సైడ్ లుక్ చూడండి. ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట అక్కన్న మాదన్న టెంపుల్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్స్ అని చెప్పుకోవచ్చు. ఏం మనుంది అసలు టెంపుల్ అయితే, బయట నుంచే మైండ్ బ్లోయింగ్ ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి 600 years బ్యాక్ టెంపుల్ అంట. ఓకే, అక్కన్న మాదన్న టెంపుల్ లోపలికి అయితే అడుగు పెడుతున్నాం. ఇదే అనమాట అక్కన్న మాదన్న టెంపుల్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్స్ అని చెప్పుకోవచ్చు. టెంపుల్ లోపలికి అయితే వచ్చిన అనమాట. టెంపుల్ అయితే హైలైట్ ఉంది అసలు చెప్పాలంటే. ఎట్లుందో ఒకసారి చూడండి, మీరే చూడండి. ఖతర్నాక్ ఉంది అసలు టెంపుల్ అయితే. ఇది వచ్చేసి అక్కన్న మాదన్న టెంపుల్ అనమాట.
ఓకే, ఇప్పుడే దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఈ టెంపుల్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటారు. ఇక్కడ విగ్రహాలు దొంగలించబడ్డాయి. ఈ టెంపుల్ 600 సంవత్సరాల కింద నిర్మించబడింది. ఈ టెంపుల్ గురించి మాకంటే ఎక్కువ పంతులు గారితో అయితే చెప్పిస్తాం. ఓకే, దర్శనం కంప్లీట్ అయినాక జర బిల్డింగ్ మీదకి ఎక్కినాం అనమాట. ఆ బిల్డింగ్ కనబడుతుంది నీకు. ఆ బిల్డింగ్ మీదకి అయితే ఎక్కినాం. బిల్డింగ్ మీదకి ఎక్కి జర ఫొటోస్ దిగినాం. ఈ పిక్స్ అన్ని చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. Pawan309 మన వరుణ్, మన నిఖిల్ అని ఉంటుంది, ఫాలో కర్రీ. అక్కడ కూడా మంచి మంచి అప్డేట్స్ అని. ఇప్పుడు పంతులు గారు అయితే వచ్చారనమాట. పంతులు గారితో ఇంకా కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం, ఆసక్తికరమైన విషయాలు పంతులు గారు చెప్తారు. వినండి. చెప్పండి పంతులు గారు. నమో వెంకటేశాయ నమః. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. శ్రీ ఉద్దమర్రి అక్కన్న మాదన్న దేవాలయం ఇది. వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉద్దమర్రి గ్రామ సరిహద్దులో ఉన్నటువంటి ఉత్తర దిశలో వాగు దేవాలయానికి. ఈ దేవాలయము అక్కన్న మాదనులు నిర్మించినటువంటి దేవాలయం. సుమారు 40 సంవత్సరముల క్రితము ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఉద్దమరి గ్రామ భక్తులు, పరిసర గ్రామ భక్తులు, భాగ్యనగర గ్రామ భక్తులు అందరి సహాయ సహకారాల చేత ఈ దేవాలయం యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము వైశాఖ మాసములో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనము, ఉత్తర ద్వార పూజ, స్వామివారికి విశేష అలంకరణ, భక్తోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. శ్రావణ మాసము స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటాము. ఈ దేవాలయానికి నూతనంగా చైర్మన్గా వ్యవస్థ ఎన్నికబడి నల్ల బుచ్చిరెడ్డి గారు ఈ దేవాలయ చైర్మన్గా ఎన్నికయ్యారు. మేము గ్రామ పురోహితులము. మాది 4వ తరంగా ఈ దేవాలయం అర్చకత్వం నిర్వహిస్తున్నాము. గ్రామ పౌరోహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ దేవాలయంలో ప్రతి నిత్యం ధూపదీప నైవేద్య కార్యక్రమాలు స్వామివారికి నడుస్తున్నవి. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంటకు స్వామివారికి మహానివేదన, అన్నదాన కార్యక్రమానికి సుమారు 200 మంది పైచిలుకు భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఇంతేనా పంతులు గారు? అప్పట్లో విగ్రహాలు దొంగతనం జరిగిందని విన్నాము, అది నిజమేనా? ఈ దేవాలయంలో చాలాసార్లు దొంగలించినారు. ఊరుకు చివరి భాగంలో ఉన్నందున దీనికి చూసుకునే నాథుడు లేకుండే, సెక్యూరిటీ పరంగా ఇబ్బందికరంగా ఉండే. అయినప్పటికీ గ్రామస్తులు, భక్త బృందం అందరూ కూడా వచ్చి ఏమి ఆటంకాలు కాకుండా స్వామివారి దగ్గర ఏం దొంగలించినా వారు బాగుపడలేదు. గ్రామస్తుల యొక్క సహాయ సహకారాల చేత మరలా ఉత్సవ విగ్రహాలు తేవడం జరిగింది. స్వామివారి కళ్యాణోత్సవాలు కానీ ఏ కార్యక్రమాలు, ఏ కైంకర్యములు ఆపకుండా నిర్విరామంగా నడుస్తూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి స్వామివారి దగ్గర. ఇది 600 years బ్యాక్ టెంపుల్ అన్నారు, అది నిజమేనా? ఇది అక్కన్న మాదలను నిర్మించినటువంటి పరిపాలన. తానీషా రాజు ఉన్నప్పుడు అప్పటి పరిపాలనలో అక్కన్న మాదనులు ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అప్పుడు నిర్మించారు. ఒకటి విష్ణు ఆలయము, ఒకటి శివాలయమని 2 దేవాలయాలుగా నిర్మించడం జరిగింది. విష్ణు ఆలయం మాత్రం ప్రతిష్టా కార్యక్రమాన్ని జరగడం జరిగింది. శివాలయం మాత్రం పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఈ దేవాలయ అభివృద్ధి కొరకై అతి త్వరలో శివాలయాన్ని కూడా ప్రతిష్టా కార్యక్రమం జరగబోతుంది. కావున భక్తులందరూ కూడా గమనించవలసిందిగా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ టెంపుల్ యొక్క విశేషాలు ఏంది పంతులు గారు? ఫెస్టివల్స్ ఏమన్నా అయితే? ఉత్సవాలే ఫెస్టివల్స్ ఇక్కడ. ఇంకోటి స్వామివారి దగ్గర ఉన్నటువంటి మహిమ ఏంటి అంటే, వివాహం కాని వారి ఉంటే స్వామివారి దగ్గర దీక్షలో ఉండి స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కోరుకున్న ఎడల
వివాహ కార్యక్రమాలు, వివాహం జరుగుతుంది. స్వామివారి దగ్గర నిదర్శనం ఏంటి అంటే వీసా గురించి బయట దేశాలకు వెళ్ళాల్సిన వాళ్లకు స్వామివారిని దర్శించుకొని ఏ కోరిక అయితే కోరుకుంటారో వారికి వీసా దొరికిందని చెప్పి ఎంతో మంది నిదర్శనంగా ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడి భక్తులు అమెరికాలో ఉండి కూడా శనివారము, వైకుంఠ ఏకాదశి అవి వీడియో కాల్ చేసి కూడా నాకు వాళ్ళు దర్శించుకుంటూ ఉంటారు. ఓకే పంతులు. అలాగే వివాహం గురించి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు. వివాహమై పంతులు గారు మాకు వివాహమైంది, ఇక్కడ స్వామివారి యొక్క పవర్ చాలా ఉందండి అని వివాహం వాళ్ళు, సంతానమైనటువంటి వాళ్ళు వచ్చి స్వామివారి పేరు పెట్టుకున్న వాళ్ళే కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తక్షణమే నెరవేరుతుందని చెప్పి ఇది నిదర్శనంగా తెలియజేయవలసిందిగా ఉన్నది. మన ఉద్దమర్రి అక్కన్న మాదన దేవాలయంలోకి లోనకు ప్రవేశించాలంటే ఘట్టమైన అడవి, అడుగు పెడదామంటే విపరీతమైన గడ్డి, చీదు, విషపూరితమైన పురుగు మూచి, తర్వాత లోపలికి రావాలంటే చాలా భయంకరంగా ఉండేది. సుమారు 10 సంవత్సరాల నుండి గ్రామ భక్తులు, కొంతమంది యువకులు దీన్ని స్వామివారి యొక్క శ్రద్ధ తీసుకొని భక్తుల దగ్గరికి వెళ్ళి 1 సంవత్సరము కింద బండలు వేయించడము, 1 సంవత్సరము వాటర్ కలెక్షన్, చెట్లకు ఏమాత్రం ఇబ్బంది కాకుండా వాటర్ కలెక్షన్ మరియు కరెంటు విద్యుత్ కనెక్షన్ కూడా లేకుండా ఉండే ఇక్కడ దేవాలయంలో ఇప్పుడు ఆ చీకటిని లేకుండా విద్యుత్ దీపాలంకరణ మరియు అర్చకుడు ఉండడానికి, దీంట్లో స్వామివారి సేవకులు ఉండడానికని అక్కడ నిర్మించినటువంటి ఒక వసతి గృహము అర్చకులకు. ఇలాంటి కార్యక్రమాలు మన గ్రామ భక్తులు, యువకులు, పరిసర గ్రామ భక్తులు, భాగ్యనగర భక్తులు ఎంతో మంది సహాయ సహకారాల చేత, ఉడతా భక్తి చేత ఈ దేవాలయం అభివృద్ధి, దినదినాభివృద్ధి కార్యక్రమాన్ని ఇంకా నిర్వహిస్తూ ఉన్నాము. ఉత్తర దిశలో ఉన్నటువంటి వాగు స్వామివారికి ముందుగా కోనేరు కట్టేయాలి అనేటువంటి ప్రబోధన కూడా నడుస్తున్నది. ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయాలని సంకల్పం చేస్తున్నాము. దీనికి భక్తులు ఆర్థిక రూపంగా కానీ, ద్రవ్య రూపంగా కానీ, వస్తు రూపంగా కానీ ఎవరైనా ముందుకు వచ్చి స్వామివారి యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాము. నమో వెంకటేశాయ నమః. ఉద్దమరి వెంకటేశ్వర స్వామి భగవానికి జై. థ్యాంక్స్ పంతులు గారు, ఇదంతా మాకు తెలిపినందుకు మా ఆడియన్స్కి ధన్యవాదాలు. నమో వెంకటేశాయ నమః. ఓకే పంతులు గారు, చూసిరు కదా మన పంతులు గారు చాలా డీటెయిల్డ్గా చెప్పిండు టెంపుల్ గురించి. ఎవరన్నా టెంపుల్ రావాలనుకుంటే అడ్రస్ ఏంటంటే మనకు కీసర అనేది సెంటర్ పాయింట్ అనమాట. కీసర నుంచి ఉద్దమరి అని ఒక విలేజ్ ఉంటుంది, రామలింగంపల్లి ఇవన్నీ దాటంగానే మనకు ఉద్దమరి. ఒకసారి అడ్రస్ చెప్పు బ్రో. కీసర నుంచి అంకిరెడ్డిపల్లి నుంచి మనకు డైవర్షన్ ఉంటుంది ఒకటి, లెఫ్ట్ డైవర్షన్ వచ్చేసి లోపలికి రామలింగంపల్లి, ఉద్దమరి అని ఎవరిని అడిగినా చెప్తారు, లేకపోతే గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నా మీకు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఉద్దమరి నుంచి కొంచెం ఒక 200 మీటర్స్ వస్తే మనకు గుడి ఉంటుంది. గుడి టెంపుల్ ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్లోనే పెద్ద టెంపుల్ అనేది కనబడుతుంది. మీకు బోర్డ్స్ కూడా ఉంటాయి, కన్ఫ్యూజింగ్ అనేది ఏమి ఉండదు. అడ్రస్ అయితే మీకు కన్ఫర్మేషన్ అయింది అనుకుంటా. నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు అడ్రస్, డైరెక్ట్ ఆ లింక్ క్లిక్ చేసి మీరు వచ్చేసేయచ్చు. ఇంకా టెంపుల్ గురించి మాట్లాడుకుంటే టెంపుల్ అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ సీనిక్ అనమాట. ఎట్లుంది వరుణ్ టెంపుల్ అయితే హైలైట్. పంతులు గారు కూడా ఫ్రెండ్లీగా ఉన్నాడు మంచిగా. టెంపుల్ కూడా హైలైట్ ఉంది. రండి, ఇలాంటి టెంపుల్స్ని మనం ఎంకరేజ్ చేస్తే మంచిగా ఏమంటారు ఫౌండేషన్ అయ్యి మనకు అభివృద్ధి చెందుతాయి అన్నమాట. రండి, మంచిగా వచ్చి విజిట్ చేయండి. మరి సాటర్డే అన్నదాన కార్యక్రమం కూడా జరగబోతుంది. సాటర్డే అన్నదానం కార్యక్రమాలు కూడా జరుగుతాయి అంట ఇక్కడ. రండి, మంచిగా వచ్చి 11 o'clock నుంచి స్టార్ట్ అంట. వచ్చి మంచిగా చూసి వెళ్ళండి, ఫ్యామిలీతో రండి. మంచిగా మీకు పక్కనే మనకి ఏమంటారు కోనేరు కూడా ఉంది పక్కకే, మంచిగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఏమన్నా కిడ్స్ని కూడా పట్టుకొస్తే ఇక్కడ మంచిగా మీకు ప్లేస్ కూడా మంచిగా ఆడుకోవడానికి జారుబండ అవన్నీ ఉన్నాయి. రండి, వచ్చి మంచి ఇలాంటి ప్లేసెస్ని ఎంకరేజ్ చేయండి. పోయిన ప్లేస్కే ఏం పోతారు, ఇలాంటి ప్లేస్కి రండి, వచ్చి మంచిగా ఎంకరేజ్ చేసి వెళ్ళిపోండి. ఓకే, డైరెక్ట్ మోటో బ్లాగ్ వ్యూలో కలుసుకుందాం. ఓకే, వెల్కమ్ టు మోటో బ్లాగ్ వ్యూ. ఈసారి ఒక చిన్న మార్పు ఉందన్నమాట. ఆ మార్పు ఏంటంటే ఇప్పుడు మనం మన రాజా మీద అయితే పోతలేము. రాజా మీద వరుణ్ అండ్ నిఖిల్ వస్తారు. నేను ఒక్కడిని ఆథర్ 450X మీద అయితే పోతున్నాను అనమాట. ఇదే మనకు ఆథర్ 450X బ్యాటరీ బండి.
ఓకే, మన స్టైల్లో ఒకసారి బండిని అయితే టెస్ట్ చేద్దాం. ఈ బండిలో 4 మోడ్స్ ఉన్నాయన్నమాట. ఈకో మోడ్ ఒకటి, రైడ్ మోడ్ ఒకటి, స్పోర్ట్ మోడ్ ఒకటి, ఇంకో వ్యాప్ మోడ్ అని ఉంటాయి. టెస్ట్ చేద్దాం ఒక్కొక్క మోడ్. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ మోడ్ అంటే ఈకో. ఇది రైడ్ మోడ్. ఆర్ అంటే రైడ్ మోడ్ అనమాట. ఈకోకి రైడ్ మోడ్కి పెద్ద తేడా ఏం లేదు. 10-15 కిలోమీటర్స్ పెరుగుతుంది అంతే. మనకు అదేమంటారు టార్క్ అంతే. మస్తు గుంజుతుంది బండి అయితే. నాకు మస్తు నచ్చింది ఇది బ్యాటరీ బండి. ఇప్పుడు స్పోర్ట్ మోడ్కి అయితే వచ్చేసినాం. ఇది అసలైన మజా వస్తుంది ఈ మోడ్లో. ఈ మోడ్ తర్వాత ఇంకొక మోడ్ ఉంటుంది. బాగా గుంజుతుంది అబ్బా ఈ మోడ్లో. స్పోర్ట్ మోడ్లో కూడా బాగానే గుంజుతుంది. 80 అరే బండి 80 బాగానే గుంజుతుంది అబ్బా బండి స్పోర్ట్ మోడ్లో. ఇంకా వేర్ పెడితేనైతే వేర్లోకి వెళ్ళిపోతాం బుజ్జు అని. బాగుంది బండి. వేర్ప్ అయితే ఒకసారి పెట్టి చూద్దాం. స్పోర్ట్ మోడ్లో ఇప్పుడు వేర్ప్ మోడ్కి అయితే వచ్చింది బండి. చూడురిగా అస్సలైన మజా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దాని సౌండ్ కూడా అని అవుతుంది. నాకు మస్తు అనిపిస్తుంది సౌండ్ కూడా బండిది. ఏమనుంది బండి. ఎవరన్నా బ్యాటరీ బండికి ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే డైరెక్ట్ అదర్ 450Xకి వచ్చేసేయండి. జర కాస్ట్ ఎక్కువ కానీ బాగుంది బండి అయితే. యాక్చువల్ ఫన్ ఉంటుంది బండ్ల మీద. బాబా 90 కీసరగుట్ట దగ్గరకు అయితే ఎంటర్ అయినాం అనమాట. లోపల పోతే కీసరగుట్ట. ఈ కీసరగుట్టలో ఇప్పుడు మహోత్సవాలు జరుగుతున్నాయి, ఎందుకంటే మహాశివరాత్రి కదా. ఈ బండి అయితే యాక్చువల్ ఫన్ ఉంది అబ్బా. నాకైతే మస్తు నచ్చింది బండి. ఎట్లు ఉరుకుతుంది అంటే జెట్ స్పీడ్. మనకు ఏమంటారు పెద్ద INCC బండ్లు ఉంటాయి కదా, దాన్ని ఇట్లా థ్రాటిల్ ఓపెన్ చేయగానే ఎట్లా ఓపెన్ అవుతుందో అంతకు మించింది ఇది. మస్తు అనిపిస్తుంది నాకు. డిస్ప్లే కూడా ఒక చిన్న సైజ్ ట్యాబ్ పెట్టినట్టుంది. బాగుంది బండి అయితే. నేను డియో బదులు ఇది తీసుకున్నా అయిపో అనిపిస్తుంది నాకు. ఇది నడుతుంటే గట్లుంది బండి. కానీ కాస్ట్ ఎక్కువ. దగ్గర 2 lakhs ఉండొచ్చు మేబీ ఆన్ రోడ్. అంతా నాకు కూడా తెలియదు. ఒకసారి రివ్యూ కూడా మీకు కావాలంటే చెప్పండి, రివ్యూ కూడా చేద్దాం ఒకసారి. ఆథర్ 450X కమెంట్ మీ బిలో. ఫైనలీ మన డెస్టినేషన్కి అయితే అరైవ్ అయినాం. ఈసర మన ఇంటికాడ అయితే పడ్డామన్నమాట. ఇక్కడితోటి వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తా. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పవన్ మోటో వ్లాగ్స్. ఇలాంటి వ్లాగ్స్ ఎన్నో కావాలనుకుంటే 10 మందికి షేర్ చేయండి అబ్బా. అంతే. Bye. See you in my next vlog. Before the clock runs out, sun is shining but the rain is welcome too. Friends are nearby, don't need